హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈజీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈజీ వేలో బ్యాచిలర్స్ కానీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా చేసుకోగలిగేలాగా సింపుల్ స్టైల్ సాంబార్ ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సాంబార్కి కావాల్సిన వెజిటబుల్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం బెండకాయ, అలానే ఆనపకాయ ముక్కలు అండ్ కొద్దిగా క్యారెట్ పీసెస్, సారికంద ముక్కలు తీసుకుంటున్నాం. ఇదే ప్లేస్లో మీరు బ్రింజాల్ కానీ లేదా డ్రమ్ స్టిక్స్ కానీ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. మీకు సారికింద లేనట్టయితే పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు ముందుగానే చింతపండుని వాటర్లో నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి. మగ్గు తీసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులను యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆవాలు, జీలకర్ర, వాము యూజ్ చేస్తున్నాము. మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న 10 నుంచి 12 వెల్లుల్లి, తాలింపు ఎర్రగా వేగిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు ముగ్గుని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కాస్త అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 3/4 స్పూన్ పసుపు, సాంబార్కి తగినంత సాల్ట్, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కానీ సాంబార్లో నచ్చినట్టయితే ఈ విధంగా హాఫ్కి 4 స్లైసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వెజిటబుల్స్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హైకి టర్న్ చేసుకుంటే మన సాంబార్ మరగడం స్టార్ట్ అవుతుంది. ఇదే స్టేజ్లో టేస్ట్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఉడుకుతున్నప్పుడు ప్యారలల్గా 1/2 kg కందిపప్పుని తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని పప్పుని రెడీ చేసుకోండి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు చాలా కొద్దిగా అల్లంని క్రష్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. అల్లం తాలింపు వేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుంది, లేదా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని వెజిటబుల్స్ని చక్కగా ఉడకనివ్వాలి. వెజిటబుల్స్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కాస్త మిక్స్ చేసుకుంటూ ఉండండి. బాగా ఉడికిన వెజిటబుల్ పీసెస్లో మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ పప్పుని యాడ్ చేసుకునేటప్పుడు స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పప్పుని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ హైకి టర్న్ చేసుకొని సాంబారు ఒక 2 నిమిషాలు ఉడికినట్టయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. సెకండ్ తాలింపు అనేది ప్యూర్లీ ఆప్షనల్ అండి. రొటీన్గా సాంబార్ చేసుకున్నట్టయితే సెకండ్ తాలింపు అవసరం లేదు. ఇంతే అండి సాంబార్ ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.